నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఆర్ స్టూడియోస్. తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ అంటే ఓ బ్రాండ్. ఆయన కేవలం మాటలతోటే మంటలు పుట్టిస్తారు. తెలంగాణ ఉద్యమానికి ఆయన మాటలే ఫ్యూయల్. ఎప్పటికైనా ఆయనకు కౌంటర్ ఇచ్చేవారు వస్తారా అన్న సందేహాలు ఉండేవి. రేవంత్ రెడ్డి రాకపోతే చాలామంది కేసీఆర్కు దీటైన లీడర్ అనుకున్నారు. ఇప్పుడు ఆయన మరింత రాటుదేలుతున్నారు. ఒక్క కేసీఆర్కే కాదు, తన మీదకు ఎంతమంది వచ్చినా వారందరికీ తనదైన శైలిలో కౌంటర్ ఇస్తున్నారు. పాలనా పరంగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలపై భిన్నాభిప్రాయాలు ఉన్నా రాజకీయంగా మాత్రం రేవంత్ రెడ్డి అడ్వాంటేజ్ తన మాటల ద్వారానే సాధించేస్తున్నారు. ఓటమి తర్వాత బయటకు రాకుండా అప్పుడప్పుడు పార్టీ కార్యకర్తలతో ఫామ్ హౌస్లోని గోడంలో సమావేశం ఏర్పాటు, ఎవరో రికార్డ్ చేసే వీడియోలను లీక్ చేస్తున్నారు. అందులోనూ కేసీఆర్ కాస్త తనదైన శైలిలో మాటలను బీఆర్ఎస్కు హైప్ ఇచ్చేందుకు కొన్ని డైలాగుల్ని వాడుతున్నారు. శుక్రవారం ఆయన గట్టిగా కొడదాం అన్న మాటలు వైరల్ అవుతున్నాయి. దీంతో రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చేశారు. సరిగ్గా నిలబడే పరిస్థితే లేదని గట్టిగా కొడతావా అని కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ మాట్లాడిన ప్రతి మాటకు రేవంత్ అంతే ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఒకప్పుడు కేసీఆర్ మాట్లాడేటప్పుడు మధ్యలో ఆయన అనే మాటలకు అందరూ నవ్వేవారు. ఇప్పుడు రేవంత్ ఇస్తున్న కౌంటర్కు నవ్వుకుంటున్నారు. ఒక్క కేసీఆర్కు కాదు, బండి సంజయ్కు కూడా రేవంత్ రెడ్డి ఇచ్చిన కౌంటర్ పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ అయింది. గద్దర్పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. ఎక్కువ మాట్లాడితే బీజేపీ ఆఫీస్ ఉన్న ప్రాంతానికి గద్దర్ పేరు పెడతామని, పద్మా అవార్డుల్ని ఎలా ఇప్పించుకోవాలో తమకు తెలుసని రేవంత్ రెడ్డి స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు. మామూలుగా ఎదురు విమర్శలు చేయడం కాదు, వారికి గుక్క తిప్పుకోలేని కౌంటర్ ఇవ్వడంలో రేవంత్ రెడ్డి తనదైన దూకుడు ప్రదర్శిస్తున్నారు. పాలన విషయంలో రేవంత్ రెడ్డిపై భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. ఆర్థికంగా సవాళ్లు ఎదుర్కొంటూ ఎన్నికల హామీల్ని నెరవేర్చుకోవాల్సిన పరిస్థితిలో ఆయన తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. అయినా రాజకీయంగా మాత్రం ఆ ఒత్తిడి కనిపించడం లేదు. ఉల్లాసంగా, ఉత్సాహంగా అందరినీ సింపుల్గా ఒంటి చేత్తో ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నారు.